హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అండ్ కలుగు జయ్య. మీ జయ్య ఈరోజు మీ ముందుకు సరికొత్త రెసిపీతో వచ్చేసిందండి. సింపుల్ అండ్ టేస్టీగా చేసుకొని పలావ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. దానికోసం అయితే స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులోని బాండీ వేడెక్కిన తర్వాత ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని అది వేడెక్కాక పలావ్ సామాన్లన్నీ వేసి అవన్నీ వేయించుకున్న తర్వాత అండి కొంచెం జీడిపప్పు అవి వేగిన తర్వాత కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసి మంచిగా వేయించుకోవాలండి. మనం చేసుకునే రైస్ని బట్టి ఎన్ని సామాన్లు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వచ్చి అయితే 2 గ్లాసులు రైస్ అయితే చేస్తున్నానండి. ఆ రైస్కి తగినట్టుగా ఇవన్నీ వేసుకున్నాను, ఒక 1/2 కేజీ రైస్ వరకు. అలాగే చూసారు కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పెరుగు అయితే వేసుకున్నానండి. ఈ పెరుగు కూడా మొత్తం వీటిలో మిక్స్ అయిపోయే వరకు అలాగ మంచి వేయించుకున్న తర్వాత చూసారు కదండి, బిర్యానీ మసాలా అయితే వేసుకుంటున్నాను. తర్వాత ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకొని కూడా బాగా మిక్స్ అయ్యేలా చేసుకోవాలండి. అప్పుడు మనకి ఈ పలావ్ అయితే మంచిగా టేస్ట్ వస్తుందండి. తర్వాత మనకు తీసుకున్న రైస్కి తగినట్టుగా వాటర్ అయితే వేసుకోవాలండి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఉప్పు వేస్తాం కదండి, అది సరిపోయిందో లేదో కొంచెం ఉప్పుగా ఉంటే అప్పుడు మనకి రైస్కి సరిపోద్దండి. అలాగే ఈ పలావ్ పొడి పొడిగా రావడం కోసం కొంచెం నిమ్మరసం కూడా ఇలా మరుగుతున్నప్పుడు వేసుకోవాలండి. వేసుకొని మనం ముందుగానే బాస్మతి రైస్ని కడిగి నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఇలా వేసుకుంటే ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మరుగు వస్తున్నప్పుడు అప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మీడియం మంటలో పెట్టుకోవాలండి. అప్పుడు మనకి పలావ్ అన్నది పొడి పొడిగా వస్తుంది. చూసారు కదండి, ఆ మరుగు వచ్చిన తర్వాత ఇలాగా మీడియం మంటలో పెట్టాను. తర్వాత చూసారు కదండి, కొంచెం చెమ్మ ఉంది. ఇప్పుడు ఈ చెమ్మ ఉన్నప్పుడు మరొకసారి కలుపుకొని దీని మీద మూత పెట్టి స్టవ్ మీద అట్ల రేకు పెట్టి దీనిపైన పెట్టి దమ్మేస్తానండి. మనకి ఇంకెలా పొడి పొడిగా వస్తుందండి. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు కింద అట్ల రేకు పెట్టి మనం ఈ బాండీని పైన పెట్టుకోవాలండి. అంతేనండి, మన సింపుల్ అండ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. నేను చికెన్ కర్రీతో సర్వ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.